బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక, కేటీఆర్ని ఎదుర్కొనే దమ్ము లేక ఫామ్ హౌస్లో పెద్ద ఆయన కూర్చొని రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంతో స్టిల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపు నుంచి శాసిస్తూ ఉంది. ఆ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, కేసీఆర్ రాజకీయంగా దూరం చేయాలి, కేటీఆర్ని జైల్లో పెట్టాలి. మనం తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా కాంగ్రెస్ జెండా ఎగరనీయాలి అనేది ఇక్కడ క్లియర్ కట్గా కేటీఆర్ గారి పైన కుట్రలు పడతా ఉన్నాయి. కేటీఆర్ గారి పైన చేసిన నింద ఆరోపణలన్నీ బయటపడతా ఉన్నాయి. కొన్ని కోట్ల స్కామ్ జరిగిందంటూ రేవంత్ రెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి 1కి 60 సార్లు ఢిల్లీకి పోయి తీసుకొచ్చిన ఘనత తెలంగాణని అభివృద్ధి చేసుడో 6 గ్యారెంటీలు అమలు చేసుడో కాదు, కేటీఆర్ని జైలుకు పంపుడు అన్నట్టుగా చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఇక కేటీఆర్ విచారణకు గవర్నర్ ఓకే, ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ కు ఎట్టకేలకు అనుమతి, ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ ఏర్పాట్లు. కేటీఆర్ A1 గా, నిరుడు డిసెంబర్ 19న కేసు. ఈ ఏడాది జనవరి 9, జూన్ 16న ప్రశ్నించిన ఏసీబీ మొత్తం 10 మందిపై అభియోగాలు, 1000కి పైగా డాక్యుమెంట్లతో ప్రభుత్వానికి 78 పేజీల రిపోర్టు. ఫార్ములా రేసుతో హెచ్ఎండిఏ నిధులు 54.89 కోట్ల దుర్వినియోగం, సంస్థకు రూపాయలు 75.88 కోట్ల నష్టం, క్విడ్ ప్రోకు ద్వారా బీఆర్ఎస్ కు రూపాయలు 44 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్లు అనుకుంటూ ఈ విధమైన దుష్ప్రచారాలతోటి కేటీఆర్ ని జైలుకు పంపాలి. ఎట్లా చేసైనా కేసీఆర్ ని జైలుకు పంపాలి, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఫినిష్ చేయాలి, అసలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలి అనేది వీళ్ళ కథ, వీళ్ళ వ్యవహారం, వీళ్ళ శైలి. అయితే రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ కుటుంబం మీద చేసిన ఖర్చు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద కానీ యువత మీద చేసి ఉంటే సగం సమస్యలు తీరిపోయాయి. కేసీఆర్ ఎవరి ముందు తలవంచట్లేదు, కేటీఆర్ ఏ పార్టీతో కలవడం లేదు. అయినా కూడా ఒక్క ప్రాంతీయ పార్టీ ఉండి భారతదేశ కేంద్ర ప్రభుత్వాలను గడగడలాడించాయంటే ఈరోజు ఆ పార్టీలను ఎట్లా ఫినిష్ చేయాలన్నట్టుగా నరేంద్ర మోడీ, అమిత్ షా, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సర్వ కత్తులు నూరుతా ఉన్నారు, కసరత్తులు చేస్తా ఉన్నారు. వీళ్ళకు అధికారం చేయడం చేతగానప్పుడు, ప్రజల్ని పరిపాలించడం చేతగానప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఈడీ అని, ఏసీబీ అని, సిబిఐ అని జైల్లో బట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అవన్నీ చేస్తూ ఉంటారు. తెలంగాణ 10 ఏళ్ల పాటు అద్భుతాలు చేశారు, కానీ ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి చేసింది మొత్తం రాక్షస పనులు, దరిద్రమైన పనులు, చాతగాని పనులు, పనికిరాని పనులు, తెలంగాణని ముంచే పనులు అయ్యే చేసిండు. మోస్ట్లీ అదే చేసిండు, వేరే ముచ్చడే లేదు, వేరే కథే లేదు. అన్ని ఆగమయ్యే పనులు, పనికిరాని పనులు మాత్రము రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా చేసినట్టుగా మనకు అవపడతా ఉంది. కానీ కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ముట్టుకునే ప్రయత్నాలు చేస్తే తెలంగాణని ఆలోచించకుండా పెట్రోల్ అంటే పెట్రోల్, కిరోసిన్ అంటే కిరోసిన్, ఏది పడితే అది దాంతో అంటించి తగలబెట్టి సర్వం ఆగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అట్టుడికేటట్టుగా చేసి మొత్తం రాష్ట్రం ఆర్థిక వ్యవస్థని మొత్తం కుప్ప కూల్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఈ 2 కలిసి డ్రామాలు చేస్తూ ఉన్నాయి. ఇన్ కేస్ వన్స్ టచ్ టు ద కేసీఆర్, తెలంగాణ విల్ టోటలీ కొలాప్స్ అనుకుంటా, మొత్తం కూలిపోయి సర్వం ఆగమైపోతుంది. ఇక ఉండదు తెలంగాణని. మొత్తం ఆ పార్టీ వాళ్ళు తలుచుకుంటే, ఆ కార్యకర్త తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఇక ఒకరికి చెప్పాలంటే తరుముతారు. రాష్ట్రాన్ని విడిచిపోయేటట్టుగా, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోయేటట్టుగా చిటికేసినంత ఈజీగా ఉరికిచ్చేస్తారు వాళ్ళు. జస్ట్ కేసీఆర్ని ఒక మాట అన్నందుకు, కేటీఆర్ మీద ఒక వార్త రాసినందుకు మహా న్యూస్ పరిస్థితి ఎట్లయిందో మీరు చూశారు. ఆనాడు ఉద్యమాలు జరిగే టైంలో కేసీఆర్ గారి మీద ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడితే హరీష్ రావు గారు తన్నుడు దాన్ని అతన్ని ఆంధ్రప్రదేశ్కి ఒక్క తన్నుతోటి ఆంధ్రప్రదేశ్కి పంపించాడు. మరి ఈరోజు మళ్ళీ అదే కల్చర్ని తీసుకొద్దామంటే పడుతుంది. మీకు సుదర్శన చక్రంతోనే సమాధానం దొరుకుతుంది పక్కా.